దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपों, ఈనాడు సప్తాహము సమాప్తి అయినది. आज सप्ताहम का समापन हुआ। సప్తాహం అనగా ఏమిటి? सप्ताहम से क्या तात्पर्य है? మన యందున్నటువంటి సప్తధ్వనులు భగవంతునికి అర్పితం గావించటమే. ఇదే సంప్రాప్తి అనగా ఏమిటి? సమాప్తి అనగా బ్రహ్మ ప్రాప్తియే అని దీని అర్థం. हम में जो सप्त ध्वनियां हैं उन्हें अर्पित करना ही सप्ताहम है। इसी तरह संप्राप्ति का अर्थ ब्रह्मा की प्राप्ति है। బ్రహ్మ ప్రాప్తిని గావించుకునే నిమిత్తమే సప్తాహం అనేటువంటి ఒక వ్రతమును మనం ఆచరిస్తున్నాము. ब्रह्म प्राप्ति के लिए ही हम सप्ताहम नामक व्रत का आचरण कर रहे हैं। 7 దినములు 7 క్షణములుగా గడిచిపోయినది. 7 दिन 7 पल की भांति गुजर गए। దీనికి కారణం ఏమిటి? इसका कारण क्या है? కాలాతీతమైనటువంటి భగవత్ చింతన చేతను, కాలాతీతమైనటువంటి భగవత్ కార్యముల చేతను మన కాలమును గడపడం చేత అది కూడాను మన కాలాతీతంగానే కనిపిస్తుండాలి. समय से परे ईश्वर का स्मरण करते रहने और समय से परे ईश्वर के कार्यों में मग्न रहने के कारण वो भी हमें समय से परे ही प्रतीत हो रहा है। కనుక కాలాతీతమైనటువంటి దైవత్వాన్ని నిరంతరము స్మరించుకుంటే కాలమే మనకు ఏమాత్రం కూడాను భారం కాదు. समय से परे ईश्वर का स्मरण करते रहने पर हमारे लिए समय कदापि बोझिल नहीं होगा। కనుకనే కాలకాల ప్రపన్నానాం కాలాకిమ్న కరిష్యతి అని కాలమును జయించినటువంటి ఒక కారుణ్ణి మనము హృదయములో నిలబెట్టుకున్నప్పుడు మనము కూడాను కాలస్వరూపుడే అయిపోతాము. अतः काल काल प्रपन्नामम काल किन्न करिष्यति के अनुसार यदि हम समय पर विजय पाने वाले कालुड़ू को अपने हृदय में प्रतिष्ठित करते हैं तो हम भी काल स्वरूप हो जाते हैं। దీనిని పురస్కరించుకొని ఏ వేదములు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. इसी के आधार पर वेद ब्रह्मविद ब्रह्मैव भवति का उपदेश देते हैं। దేనిని గుర్తించినారో వారు దానిని స్వరూపాన్ని పొందిపోతారన్నారు. जिससे अवगत हुए हैं वे उसी के स्वरूप वाले हो जाते हैं। కనుక దీని అన్నింటికి మూల కారణము నామమే. अतः इन सब का मूल कारण नाम ही है। నామము చేత కాలమును సార్థకం గావించాలి. नाम के सहारे समय को सार्थक करना चाहिए। ఈ నామస్మరణలో గుణనామము, इस नाम स्मरण में गुण नाम, దీనిని సంకీర్తన చెయ్యాలి. इसमें संकीर्तन करना चाहिए। లీలా సంకీర్తనం, लीला संकीर्तन, గుణ సంకీర్తనం, गुण संकीर्तन, భావ సంకీర్తనం, भाव संकीर्तन, నామ సంకీర్తనం అని 4 విధములు ఉన్నాయి. नाम संकीर्तन। इस प्रकार ये 4 तरह के ఈ हैं। గుణ సంకీర్తనం అనగా భగవంతుని లీలా గుణగణ విశేషములను చింతించుకుంటూ స్మరించుకుంటూ గానము చేయటం. ईश्वर के गुणों और लीलाओं का स्मरण एवं चिंतन करते हुए गान करना ही गुण संकीर्तन है। వారిని వర్ణించటము, ईश्वर का वर्णन करना। నిను గనుగొనగలమా కృష్ణ, నిను గనుగొనగలమా, అణువు కంటే అతి సూక్ష్మరూపుడవు, ఘనము కంటే అతి గణనీయుడవు, 84 లక్ష జీవముల అనయంబున నడబాయకుండువట, అణువు రేణుతుడ కష్టము మొదలుగు అఖండ రూపుడవై వెలయుదుబట, నిను గనుగొనగలమా కృష్ణ, నిను గనుగొనగలమా. ఇట్టివి గుణ సంకీర్తనలు. हे कृष्ण, क्या हम तुम्हें पहचान सकते हैं? तुम तो अणु से भी अत्यंत सूक्ष्म हो और घन महान से भी अत्यंत महान हो। तुम 84 लाख प्राणियों में सर्वदा विद्यमान रहते हो। अणु, रेत का कण, घास का तिनका और काठ में सर्वत्र अखंड रूप में व्याप्त रहते हो। हे कृष्ण, क्या हम तुम्हें पहचान सकते हैं? तुम तो अणु से भी अत्यंत सूक्ष्म हो और घन महान से भी अत्यंत महान हो। ये गुण संकीर्तन है। అట్టి కేవలం గుణములను మాత్రమే వర్ణించుకుంటూ పోతూ इस प्रकार मात्र गुणों का ही वर्णन करते हुए ఒక్కొక్క పర్యాయము ఈ గుణములను గుర్తించుకోలేక కొంత సందేహములు కలగవచ్చు. इन गुणों से अवगत न हो सकने की स्थिति में कभी कभी संदेह भी उत्पन्न होते हैं। అనూరణీయాన్ మహతో మహీయాన్ చెప్పారు కదా, భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడని ఎక్కడా కనిపించటం లేదు. మూన్ ప్రదక్షిణం చేయడానికి ఎంతో మంది వెళుతుంటారు, ఈ భూమినంతా ప్రదక్షిణ చేశారు, ఎక్కడా భగవంతుడు కనిపించలేదే అని సందేహం కలగవచ్చును. కానీ వారు చూచేటువంటి యంత్రములు వేరు, భగవంతుడు కనిపించేటువంటి మంత్రము వేరు.
कहते हैं कि अणोरणीयान महतो महीयान और ईश्वर सर्वत्र व्याप्त हैं, तो फिर क्यों दिखाई नहीं देते हैं? चंद्रमा की प्रदक्षिणा करने कई लोग जाते हैं, इस धरती की कई लोग परिक्रमा करने जाते हैं और कहते हैं ईश्वर कहीं दिखाई नहीं दे रहा है, परंतु वे जिन यंत्रों के सहारे देख सकते हैं वे अलग हैं और ईश्वर का दर्शन कराने वाला मंत्र अलग है। భగవంతుడు మంత్రస్వరూపుడు కానీ యంత్రస్వరూపుడు కాదు. ईश्वर मंत्र स्वरूप है, यंत्र स्वरूप नहीं। కనుక ఈ యొక్క గుణముల గురించి వర్ణించే సమయంలో మానవునికి కొంత అనుమానకు స్థలము కలగవచ్చు. अतः ईश्वर के गुणों का वर्णन करते समय मानव को कुछ संदेह हो सकता ఇక है। రెండవది లీలానామ సంకీర్తనం. दूसरा लीला नाम संकीर्तन है। ఇతను చేసినటువంటి లీలలు, ईश्वर ने जो भी लीलाएं की, ఇతను నడిచినటువంటి నడకలు, చర్యలు, इसकी चाल चलन और व्यवहार దీనిని గురించి ఒకరిని ఏడిపించడము, ఒకరిని నవ్వించడము, ईश्वर के लिए किसी का रोना और किसी का हंसना, ఒకరిని కంటినీరు నింపటము, మరొకటికి ఆనంద భాష్పములు నింపటము, किसी से आंसू बहवाना और किसी से आनंदाश्रु बहाना। కన్నీరు తెప్పించు కన్నీరు తప్పించు చిన్మయమూర్తియో చిన్నిరామ. हे बाल राम, तुम चिन्मय मूर्ति हो जो आंसू बहवाते हो और आंसू दूर भी करते हो। యోగి భోగిక చేయు భోగి యోగిక చేయు భాగవతాగ్నిడో బాలరామ. हे बाल राम, तुम भागवत में योगी को भोगी और भोगी को योगी बना चुके हो। పిచ్చును పట్టించు పిచ్చి పోగొట్టును సచ్చిదానందుడో సాయిరామ. हे सच्चिदानंद मूर्ति साई राम, तुम पागलपन छुड़ाते हो और ईश्वर उन्माद लगाते हो। భగవంతుని పిచ్చి పట్టిస్తాడు, జగత్ పిచ్చి దూరం చేస్తాడు. ईश्वर संबंधी उन्माद लगाता है और जगत संबंधी पागलपन छुड़ाता है। ఇలాంటి లీలను గురించి వర్ణించడమే లీలానామ స్తోత్రం అన్నారు. ऐसी लीलाओं का वर्णन करना ही लीला संकीर्तन कहा गया है। కనుక ఇందులో కూడాను కొంత సందేహములకు అవకాశం ఉంటుంటాది. लेकिन इसमें भी कुछ संदेह होता रहता है। ఇంకా భావ సంకీర్తనం అన్నారు. इसके बाद भाव संकीर्तन कहा गया है। ఈ భావము ఎట్టివి? ये भावनाएं किस प्रकार की हैं? శాంతి భావము. शांत भावना। ఇది కేవలము భీష్ముడు అనుసరించినటువంటిది. भीष्म ने इसका अनुसरण किया। సఖ్య భావము. सख्य भावना। ఇది అర్జునుడు అనుసరించినటువంటిది. अर्जुन ने इसका अनुसरण किया। దాస్య భావము హనుమంతుడు అనుసరించినటువంటిది. हनुमान ने दास्य भावना का अनुसरण किया। వాత్సల్య భావము యశోద అనుభవించినటువంటిది. वात्सल्य भावना का अनुभव यशोदा ने प्राप्त किया। అనురాగ భావము గోపికలు అనుసరించినటువంటిది. अनुराग भावना का अनुसरण गोपियों ने किया। మధుర భావము రాధ అనుభవించినటువంటిది. मधुर भावना का अनुसरण राधा ने किया। అన్నింటికంటే మధుర భావం అత్యవసరమైనటువంటిదని, అతి విశిష్టమైనటువంటిదని కూడాను ఇందులో ప్రతీతి. इसमें प्रसिद्ध है कि मधुर भावना अत्यंत आवश्यक और अति विशिष्ट है। అయితే ఈ రాధ యొక్క మధుర భక్తికి మూల కారణం ఏమిటి? राधा की मधुर भक्ति का मूल कारण क्या है? ఈ రాధ అనేటువంటి పదమునకు రా ఆ దా ఆ. राधा शब्द के आधार र आ ध आ हैं। రా అనగా రా ఆ, रा से तात्पर्य है र और अ। దా అనగా ద ఆ. धा से तात्पर्य ध और आ हैं। ఇవి 4 అక్షరములు. ये 4 अक्षर हैं। రా నుంచి ప్రారంభమైతే రాధా అవుతుంది. रा से आरंभ होने पर यह राधा हो जाता है। ఆ నుంచి ప్రారంభమైతే ఆధారం అవుతుంది. आ से आरंभ होने पर ये आधार हो जाता है। డి నుంచి ప్రారంభమైతే ధార్ అవుతుంది. ध से आरंभ होने पर ये धार हो जाता है। శ్రీ గణపతి ఆ నుంచి ప్రారంభమైతే ఆధార్ అవుతుంది, ఆరాధన అవుతుంది. फिर आ से आरंभ होने पर आराध हो जाता है। అనగా రాధకు ఆధారం దార ఆరాధన రాధ అని దీని అర్థము. अतः राधा का अर्थ राधा का आधार धारा आराधना ही है। అనగా నిరంతరము కూడాను భగవంతుని నామముని తాను ధారగా చింతించటమే రాధ అనేటువంటిది. రాధ అనేటువంటిది ఒక స్త్రీ కాదు. ఎవరు ఈ విధంగా చింతించినప్పటికీ వారందరూ రాధలే. अतः राधा से तात्पर्य निरंतर धारावत ईश्वर का स्मरण करते रहना ही है। राधा कोई एक स्त्री नहीं है। इस प्रकार जो भी निरंतर ईश्वर का स्मरण करते रहते हैं वे सभी राधा ही हैं। కనుకనే ఇది భావ సంకీర్తన అన్నారు. इसी को भाव संकीर्तन कहा गया है। కనుక
గుణ సంకీర్తన యందు, లీలా సంకీర్తన యందు, భావ సంకీర్తన యందు కొన్ని విధములైనటువంటి యొక్క లోపములు కలగవచ్చును, కొన్ని ఉద్రేకములు జరగవచ్చును, కొన్ని ఉల్లాసములు ఏర్పడవచ్చును. इन गुण संकीर्तन में, लीला संकीर्तन में और भाव संकीर्तन में कोई दोष उत्पन्न हो सकते हैं। कभी उद्विग्नता उत्पन्न हो सकती है और उल्लास भी उत्पन्न हो सकता है। ఇంతటితో పోక కొన్ని వికారములు కూడాను సంభవించవచ్చును. इतना ही नहीं, कुछ विकृतियां भी उत्पन्न हो सकती हैं। కనుకనే కలిలో ప్రధానమైనటువంటి యొక్క సంకీర్తన నామ సంకీర్తన అన్నారు. इसीलिए कलयुग में नाम संकीर्तन को अत्यंत प्रधान कहा गया है। దీనిలో ఎట్టి వికారములకు కానీ, ఎట్టి సందేహములకు కానీ, इसमें किन्हीं विकृतियों, संदेहों, ఎట్టి ఉద్రేకములకు కానీ आवेश के लिए అవకాశము లేదు. कोई स्थान नहीं है। చేయిచు ఉల్లాసం అధికమవుతుంది. नाम स्मरण करते करते उल्लास अधिक ही होता है। ఈ ఉల్లాసం లోపల దూషణ భూషణ అనేటువంటిది కూడా సమత్వంగా మారిపోతుంది. इस उल्लास में निंदा और प्रशंसा में समानता आ जाती है। కనుకనే హెచ్చుగ సంపదలొచ్చిన గాని, ఏనుగు గుర్రములెక్కిన గాని, హెచ్చుగ సంపదలొచ్చిన గాని, ఏనుగు గుర్రములెక్కిన గాని, పిచ్చోడని పేరొచ్చిన గాని, ప్రీతిక ప్రజలను మెచ్చిన గాని, నామము మరువకురా, నీవు దైవము మరువకురా. इसीलिए अत्यधिक संपत्ति के प्राप्त होने पर, हाथी और घोड़े पर सवार होने पर भी चाहे लोग पागल कहें या खूब प्रशंसा ही करें, परंतु तुम नाम स्मरण मत भूलो, ईश्वर को मत भूलो। యోగాభ్యాసము చేసిన గాని, భాగవతాదుల చూచిన గాని, चाहे योगाभ्यास ही क्यों न करें या भागवत का पाठ ही क्यों न करें, బాగుగా గడ్డము పెంచిన గాని, పట్టెనామములు పెట్టిన గాని, దేవుని మరువకురా, నీవు నామము విడువకురా. चाहे लंबी दाढ़ी ही क्यों न बढ़ावें या बड़े बड़े तिलक ही क्यों न लगाएं, परंतु ईश्वर को मत भूलो, नाम स्मरण मत भूलो। బాగు మూసి జపమాచరించిన మ్రొక్కుచు బాగా నిలుచుండిన, మ్రొక్కి ఎంత ఏడ్చిన గాని, మొరలిడినను నీకు కరుగదు మనసు, నామము మరువకురా, ఇంకను దేవుని విడువకురా. नाक बंद कर चाहे जप करो, सीधे खड़े होकर मानता करो, शीश झुकाकर खूब रो, खूब गुहार ही क्यों न लगाओ, परंतु मन पसीजने वाला नहीं है। नाम स्मरण मत भूलो, ईश्वर को मत छोड़ो। కనుక భగవంతుని నామం అనేటువంటిది సర్వత్రా హృదయములో హత్తుకుని పోయేటువంటి యొక్క రీతిగా ఉంటుండాలి. अतः ईश्वर का नाम दृढ़ता से हृदय में अंकित हो जाना चाहिए। ఈ నామం హృదయములో హత్తుకోవాలనుకుంటే హృదయం మెత్తబడాలి. नाम का हृदय में अंकित होने के लिए हृदय का नरम होना चाहिए। హృదయం మెత్తబడాలంటే ప్రేమతో మనము దీనిని స్మరించాలి. हृदय नरम होने के लिए हमें सप्रेम स्मरण करना चाहिए। ప్రేమ గల హృదయమే మృదుమధురమైనటువంటి హృదయము. जिस हृदय में प्रेम होगा वही कोमल और मधुर हृदय होगा। కనుక హృదయంతో భగవంతుని నామమును స్మరించాలి. अतः ईश्वर का स्मरण हृदय से करना चाहिए। ఇది సంకీర్తన అన్నారు. इसे संकीर्तन कहा गया है, కీర్తన అని అన్నారు. कीर्तन भी कहा गया है। కీర్తనకు సంకీర్తనకు ఉండినటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటి? कीर्तन और संकीर्तन में क्या अंतर है? కీర్తన అనగా ఒక వ్యక్తికి మాత్రమే ఆనందాన్ని చేకూరుస్తుంది. कीर्तन किसी एक ही व्यक्ति को आनंद प्रदान करता है। ఎవరు కీర్తన చేస్తున్నారో వారికి మాత్రమే ఈ ఆనందాన్ని అందిస్తుంది. जो कीर्तन करता है उसे ही आनंद प्राप्त होता है। సంకీర్తన అనగా సమ్యక్ కీర్తనం, ఇది సంకీర్తనం. అందరూ కలిసి పాడేటువంటి యొక్క ఈ కీర్తన లోపల సర్వులకు హృదయాన్ని ఆనందపరుస్తుంది. सम्यक कीर्तनम इति संकीर्तनम, अर्थात सब लोग मिलकर जब गान करते हैं तो सबके हृदयों को आनंद प्राप्त होता है। కీర్తన కంటే సంకీర్తన చాలా ఉత్తమమైనటువంటిది. इसीलिए कीर्तन की अपेक्षा संकीर्तन ही उत्तम है। ఏనాడు నోరెత్తిని పాడనటువంటి వాడు కూడా 10 మంది పాడుతుంటే తనకు తెలియకుండానే తాను కూడా పాడుతాడు. एक ऐसा व्यक्ति जिसने कभी मुंह खोलकर नहीं गाया हो, वह भी 10 लोगों के गाते रहने पर उनके साथ वह भी गाने लगता है। ఈ సంకీర్తన యందు కేవలం మనసు సమత్వాన్ని పొందిపోతుంది. इस संकीर्तन में मन
समता की स्थिति को प्राप्त करता है। నేను ఒకసారి కర్ణాటక యూనివర్సిటీకి వెళ్ళాను, ధార్వాడ్. एक बार मैं धारवाड़ में कर्नाटक विश्वविद्यालय गया। ఈ కర్ణాటక యూనివర్సిటీ ధార్వాడ్ లోపల కూడాను అందరూ కూడాను వీరశైవులే. धारवाड़ के इस कर्नाटक विश्वविद्यालय में सभी वीर शैव ही थे। శివనామము తప్ప అన్య నామములు వారి కర్ణములో ఏమాత్రము ప్రవేశించకూడదు. शिव नाम के अतिरिक्त उनके कानों में कोई अन्य नाम प्रवेश नहीं हो सकता है। అందరూ ఈ యొక్క స్వామి ప్రసంగానికి వచ్చారు. सभी लोग स्वामी का प्रवचन सुनने आए। మొట్టమొదట కన్నడములో నేను ఉపన్యాసం ప్రారంభించడం ధార్వాడ్ లో కర్ణాటక యూనివర్సిటీలో. पहली बार मैंने कन्नड़ भाषा में धारवाड़ के कर्नाटक विश्वविद्यालय में प्रवचन किया। కానీ వారి కన్నడం కంటే నా కన్నడం చాలా మధురంగా ఉంటున్నది. उन लोगों की कन्नड़ भाषा की तुलना में मेरी कन्नड़ अत्यंत मधुर रही। ఆ కన్నడము మాట్లాడుతున్నటువంటి ఆ భాషాభిమానం లోపల వారు చాలా ఆనందాన్ని అందించారు. अपने भाषा प्रेम के कारण वे उस कन्नड़ से बहुत आनंदित हुए। నా స్వభావం ఏమిటంటే ఉపన్యాసమైన తర్వాత నామ సంకీర్తన చేయటము నా యొక్క ప్రాక్టీస్ అనగా అభ్యాసం. प्रवचन के समाप्त होने पर नाम संकीर्तन करना मेरी आदत है। చూచాను వీరు ఏ స్థితిలో ఉంటున్నారని కొంతవరకు పరీక్షించాలని సంకల్పించుకున్నాను. मैंने देखा और निश्चय किया कि इनकी स्थिति को परखा जाए। వైష్ణవ నామం అంటే వారికి వేల మైళ్ళు దూరంగా ఉండాలి. उनके लिए वैष्णव नाम हजारों मील की दूरी पर होना चाहिए। నారాయణ అంటే చెవులు మూసుకుంటారు. नारायण कहने पर वे कान बंद कर लेते हैं। కృష్ణ అంటే కూడా ఏమాత్రం కూడా వారికి వినిపించుకోకుండా తలలు ఊపుతారు. कृष्ण कहने पर वे सिर हिलाते हैं। అలాంటి సమయంలో నేను గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల్ బాల రాధ కృష్ణ జై అన్నాను. तब मैंने गोविंद कृष्ण जय कहा। వారు ఏమి పాడుతున్నారో ఏమి చేస్తున్నారో ఏమి తెలియదు, అందరు కూడా గోవింద కృష్ణ జై ఆడుతూ వచ్చారు. लोगों को पता ही नहीं चला कि वे क्या गा रहे हैं और क्या कर रहे हैं। सभी ने गोविंद कृष्ण जय कहकर गाया। అందులో ఒక వీరశైవ గురువు కూడా ఉంటున్నాడు, అతను కూడా ఈ నామాన్ని పాడుతూ వచ్చాడు. उन लोगों में एक वीर शैव गुरु भी था, वह भी संकीर्तन गाने लगा। కట్టకడపడకు ఉపన్యాసం అంతా అయిపోయిన తర్వాత వైస్ ఛాన్సలర్ అడికే అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు, అమెరికన్ అంటే ఏమిటో మాకేమీ అర్థం కాలేదు, ఏ లైఫ్ లో ఏనాడు కూడా నువ్వు కృష్ణనామం తలంచినటువంటి వారి నోటి నుంచి కృష్ణనామం చెప్పించాడు, ఇదే గొప్ప అమెరికన్ అన్నారు. प्रवचन के समाप्त होने पर वाइस चांसलर अडिके मेरे पास आए और कहा, मिरेकल क्या होता है मैंने कभी नहीं देखा। जीवन में जिसने कभी कृष्ण का नाम स्मरण नहीं किया, ऐसे लोगों से भी आपने कृष्ण का नाम उच्चारण करवाया, यही सबसे बड़ा मिरेकल है। అనగా దీని యొక్క అంతరార్థం ఏమనగా ఎట్టి వారికైనా కూడాను నామ సంకీర్తనలో తనను తాను మర్చిపోగలడు. चाहे व्यक्ति जैसा भी क्यों न हो, परंतु नाम संकीर्तन में उसे स्वयं को भुला देना चाहिए, यही इसका आंतरिक अर्थ है। మైమరిచి గానము గావించి ఆనందమునకు కొంతవరకు అవకాశం అందించేటువంటి ఒక్క నామమే. सुध बुध खोकर गान करते हुए आनंद प्राप्त कराने वाला नाम ही है। కనుక నామము చేత इसीलिए नाम के सहारे మన జీవితమును हमें अपने जीवन को సంసారం నుండి దాటుటకు తగిన కృషి చేయాలి. इस संसार के पार उतरने के प्रयत्न करने चाहिए। దివ్యాత్మ స్వరూపులారా, दिव्यात्म स्वरूपो, ముఖ్యంగా మీరు ఈనాడు ఇక్కడికి ప్రవేశించినందుకు మీరు గుర్తించవలసినటువంటిది, తెలుసుకోవలసినటువంటిది ఒక్కటే. विशेषतः तुम्हारे यहाँ आने का प्रयोजन एक ही तथ्य से अवगत होना है। జాతి మత భేదములను విస్మరించి जाति और धर्म की भिन्नताओं को भुलाकर, కుల వర్ణ విచారణలు ఏమాత్రం కూడా లెక్క చేయక कुनबे और वर्णों की चिंता न करते हुए సర్వులు భగవంతుని యొక్క బిడ్డలే. सभी ईश्वर की ही संतान हैं। మన జాతి ఒక్కటే మానవ జాతి, हमारी जाति एक ही है, मानव जाति। మన ఆరాధన ఒక్కటే దైవము, हमारी आराधना एक ही है, वो ईश्वर की आराधना है। మన కులము ఒక్కటే, అదే ప్రేమ కులము. हमारा कुल एक ही है, वो प्रेम का कुल है। మన భాష ఒక్కటే, అదే హృదయ భాష. हमारी भाषा एक ही है, वो हृदय की भाषा है। అనేటువంటి సమత్వాన్ని మీరు గుర్తించి इस समता से अवगत होते हुए భేదభావమును దూరము నెట్టి भेद भावनाओं को दूर कर, ప్రేమ భావమును హృదయమును చేర్చుకొని हृदय में प्रेम भावनाओं को धरकर దివ్యమైన నామ సంకీర్తనలో మీ కాలంను సార్థకం గావించుకోండి. दिव्यतापूर्ण नाम संकीर्तन में अपने समय को सार्थक करो। ఆ యొక్క నామమే సర్వ విధములైనటువంటి జ్ఞానమును కూడా చేకూరుస్తుంది. वह नाम ही समस्त प्रकार का ज्ञान प्रदान करेगा। ఆ నామమే సర్వ సౌకర్యములు కూడా మనకు అందిస్తుంది. वह नाम ही हमें सभी प्रकार की सुविधाएं प्रदान करेगा। జీవితంలో సుఖశాంతితో మనము జీవింపజేస్తుంది. जीवन को सुख एवं शांति से परिपूर्ण करेगा। దీనివల్ల రాగద్వేషములు
దూరం గావిస్తాయి. इसके कारण राग और द्वेष दूर हो जाते हैं। ప్రేమ స్వరూపులారా, రాగద్వేషములనేటువంటిది కేవలము పశు లక్షణాలు. प्रेम स्वरूपों, राग और द्वेष केवल पशु के लक्षण हैं। మానవునికి ఉండవలసినటువంటిది కాదు. ये मानव में नहीं होने चाहिए। మానవునికి ప్రేమ ఒక్కటే ప్రధానమైనటువంటి లక్షణము. मानव का एकमात्र प्रधान लक्षण प्रेम ही है। కనుక ఈ రాగద్వేషమును దూరం గావించుకునే నిమిత్తమే ప్రేమతత్వాన్ని పెంచుకోండి. अतः इन राग और द्वेष को दूर करने के लिए प्रेम तत्व को स्वयं में बढ़ाओ। దీనివల్ల మీకేమాత్రము నష్టం ఉండదు. इसकी वजह से तुम्हें किसी भी प्रकार का नुकसान नहीं होगा। కనుక మీ పాపములను పరిహారం గావిస్తుంది. ये तुम्हें पापों से मुक्त कराएगा। భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ రాధ జయ మాధవ శౌరీ జయ మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవా నారాయణ కేశవా జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ భవ భయ హరణ వందిత చరణ భవ భయ హరణ వందిత చరణ జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ మాధవ జయ రాధ జయ మాధవ శౌరీ మంగళ చరణ కలిమల దహన మంగళ చరణ కలిమల దహన నారాయణ కేశవా ఓ నారాయణ కేశవా జయ రాధ జయ మాధవ శౌరీ జయ రాధ జయ రాధ జయ మాధవ శౌరీ